స్క్రీన్ మీద కనిపిస్తుంది మా నాన్నగారు అండి. మీరు చూస్తున్నారు కదా, ఆయన మా ఫాదర్. సో మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో ఈ రోజు మన చేపల చెరువు అయితే పట్టడం అయితే జరుగుతుందండి. సో మీకు తెలుసు చేపల చెరువు అయితే నేను పట్టడం అయితే ఒకటి పంగాసు పిల్ల వదిలిన కాడి నుండి పట్టే అంత వరకు మన ఛానల్లో వీడియో ఉంది. మీరు చూడండి, చాలా మంది మీకు చెప్తారన్న 7 నెలలకు వస్తుంది, 6 నెలలకు వచ్చేస్తుంది అని. అలా రాదండి. 8 నెలల నుండి సంవత్సరం పడద్దండి. ఏ చెరువు అయినా సరే మీరు 6 నెలలకు వస్తుంది, 8 నెలలకు వస్తుందని మీరు నమ్మొద్దు. మీరు నమ్మి అలా చేతులు కాల్చుకోవద్దు. కొత్త వాళ్ళకి నేను చెప్తున్నా, 8 నెలల నుండి సంవత్సరం పాటు మీరు చేపల చెరువుకి టైం ఇవ్వవలసినదే. నేను కరెక్ట్గా 8 నెలలు అయిందండి. ఇప్పుడు నేను మిడిల్ లాగాను. ఇందులో యాక్చువల్గా అయితే మిడిల్ లాక్కోవాలా అనే వద్దు అని మీరు అడగొచ్చు. మిడిల్ లాగేలా అవసరం లేదని కంపల్సరీ. ఇప్పుడు ఏంటంటే వేరే డస్క్లో ఉంచి డబ్బులు వస్తున్నాయి అనుకోండి, మనం మిడిల్ లాగా అవసరం. మన జేబులే డబ్బులే మనం పెట్టాలి. అప్పుడు ఏం చేస్తాం? డబ్బులు అయిపోయినాయి, ఏం చేయాలి? నెక్స్ట్ మేత కానీ దానికి కానీ అందులో డబ్బే తీసి మళ్ళీ దానికే పెట్టాలి. అందుకని అయితే మిడిల్ అయితే లాగడమే జరిగింది. ఓ పక్కన ఒక 5 మనుషులు, ఇంకో పక్కన ఒక 4 మనుషులు, వలవాళ్ళు ఒక 8 మంది. సో చూడండి, 2 ఎకరాల చెరువు పడటానికి మనకి ఆ రోజు వచ్చేసరికి 25,000 నుంచి 30,000 రూపాయల వరకు ఖర్చు అయితే ఉంటుందండి ఖచ్చితంగా. మీరు 5 టన్నులు పట్టినా ఆ ఖర్చు ఉంటుంది, 10 టన్నులు పట్టినా ఆ ఖర్చు ఉంటుంది, లేదా 30 టన్నులు పట్టినా ఆ ఖర్చు అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇది ఖర్చు ఇలా ఉంటుందండి ఆ రోజు. మనుషులు కానీ, వలవాళ్ళు కానీ, వాళ్ళు కానీ, వీళ్ళు కానీ లాగిన తర్వాత వీడియో చివరి వరకు చూడండి. వల ఎలా లాగుతున్నారో ఏంటి, వల పట్టి ప్యాకింగ్ వేసి ఐస్ వేసి అంతవరకు అయితే మన వీడియో అయితే తీయడం అయితే జరిగింది. సో ఇంకొక విషయం అయితే చెప్తున్నా జరుగుతుంది. సో ఇలా వల దగ్గరికి లాక్కిన తర్వాత ఒక ఏపు అయితే లాక్ రావడం అయితే జరిగింది. సో ఇలా వల లాక్కున్న తర్వాత అంతా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక ఏపు జాయిగా కట్టడం జరిగింది. ఇంకో విషయం చెప్పాలి, నేను గత 3 రోజుల నుండి అయితే ఫుల్ బిజీగా ఉందండి. ఒక రోజు పట్టుబడి లాగుతాం, రెండో రోజు వేరే పట్టుబడి గడికి వెళ్తాం. సో తర్వాత మన సబ్స్క్రైబర్స్ ఒక ఆయన అయితే మనల్ని కలవడం అయితే జరిగిందండి. సో ఆయనతో కూడా చేసిన వీడియో కూడా ఉంది. అది నేను మీకు రేపు ఎల్లుండిలో అయితే నేను రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. కొంచెం బిజీగా ఉండటం మూలంగా యూట్యూబ్లో వీడియో కూడా పెట్టలేకపోయాను. సో దయచేసి ఏమనుకోమాకండి. కానీ ఇంకొక విషయం నేనైతే చెప్పాలనుకున్నాను మన సబ్స్క్రైబర్స్ కోసం. చేపల పట్టుబడి లాగేటప్పుడు కూడా మీకు చూపిస్తున్నాను చూడండి, ఎలా లాగుతున్నారు, పని ఎలా చేస్తున్నారు ఏంటి అంటే. ఇవన్నీ నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ మన చేపల చెరువు అనేది. మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఈ రోజు ఈ ఎక్స్పీరియన్స్ గత 3 రోజుల నుంచి నేను ఒక వీడియో కూడా నేను పెట్టలేకపోయాను. తర్వాత పడవ. సో మనం పడవ తీసుకొచ్చామండి. ఇంకొచ్చాడు మన దాంట్లో పడవ లేదు, టన్ను పడవ లేదు, 1/2 టన్ను పడవే మన దగ్గర ఉంది. సో పక్క రైతునైతే నేను అడగడం అయితే జరిగింది. సో పక్క రైతు దగ్గరికి వెళ్ళి అది వ్యాన్లో వేసుకుని ఇక్కడ పడవనైతే తీసుకురావడం అయితే జరిగిందండి. ఎందుకంటే మన కిరాయి వాళ్ళు, మనకి వలవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. ఒకసారి వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత పడవ తీసి మన ట్రైలో వేయడం, మన చెరువులో వేసుకోవడం. చెరువులో వేసుకున్న తర్వాత అందులో పోగేస్తారండి చేపని. ఏరుపుడు ఇప్పుడు మనం పట్టింది మిడిల్ ఎప్పుడు ఒక రకంగా అయితే వస్తుందండి. మనం టన్నేజ్ యావరేజ్ అయితే ఇచ్చుకోవాలండి. ఒకటి టన్నేజ్ కానీ మనం చెప్పిన టన్నేజ్ ఇవ్వకపోతే ఒక టన్నుకు వచ్చేసరికి 6,000 నుంచి 7,000 రూపాయలు అయితే డబ్బులు అయితే కట్ చేయడం అయితే జరుగుద్ది. సో ఇది మీరు మైండ్లో జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి విషయాలు ఎవరు చెప్పరు, కానీ నేను చెప్తున్నాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి నిజాయితీ ఇవ్వడం అనేది నా హాబీ. సో దాని మూలంగా నిజాలైతే నేను చెప్తున్నాను. ఒకసారి చూడండి. తర్వాత వలంతా మనం అంత దగ్గరికి అయితే జారు లాక్కోవడం, సో మనుషులను అయితే వేయడం. తర్వాత ఇక్కడ చూడండి, పడవ అయితే తీసుకున్నాం కదా, గుంట అయితే కొట్టుకుంటారండి వాళ్ళందరూ. గుంటు కొట్టుకున్న తర్వాత దగ్గరికి అయితే లాగడం అయితే జరుగుతుంది. సో ఐస్ ప్యాకింగ్ లారీ అయితే వచ్చింది. తర్వాత ఇలా గుంటేసుకున్న తర్వాత ఇందులో ఏరుపుళ్ళు వచ్చింది మనకు వల. సో వల ఏరుపుళ్ళు వచ్చేసరికి ఏంటంటే చిన్న చేపలని వెనకేసుకోవడం, పెద్ద చేపలు మాత్రమే మనం పడతామండి. ఒకటి నేను కేజీ యావరేజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి మనం కేజీ యావరేజ్ నేను ఇన్ని టన్నులు అయితే చెప్పాను, వాళ్ళకన్నా టన్నేజ్ అయితే నేను చెప్పడం అయితే జరిగింది. సో నేను అన్న టన్నేజ్ అయితే కంపల్సరీగా నేను ఆయనకి ఇవ్వడం అయితే జరిగింది. దాన్ని మిడిల్ తీయడం అంటారు. సో వరుస లెక్క ఒకటి ఉంటుందండి, మిడిల్ లెక్క అయితే ఒకటి ఉంటుంది. మిడిల్ లెక్క ఏంటంటే అన్ని చేపలు ఒక రకంగా రావండి. ఇప్పుడు మనకి 5 వేళ్ళు ఒకలా ఉన్నాయా, లేవు కదా, అలాగే అన్ని చేపలు ఒక రకంగా పడగదు. ఇది పార్టీ. తర్వాత చూడండి, మనం పంగాస్ అయితే వేయడం అయితే జరిగింది అలా ట్రైలో. సో అలా పడవలో వేసుకున్న తర్వాత ఏంటంటే మనం తీసుకొచ్చి గుంటేసుకుని తర్వాత దాన్ని పైకి అయితే వేసుకోవడం అయితే జరుగుతుంది. సో పైకి వేసుకుని తర్వాత దాన్ని ఐస్ ప్యాకింగ్ చేసుకుని తర్వాత కాటా అయితే సెట్ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో పక్కన ట్రైలో వేసాను కదా, అందులో కాటా అయితే సెట్ చేసుకుని తర్వాత మనకు చార్ట్ ఇస్తారు, ఫ్లో చార్ట్. అవన్నీ వీడియో తీసే అవకాశం అయితే కుదరలేదు అవి. సో ఇలా పడవ అయితే నిండుకున్నాం. అది టన్ను పడవ అండి. మనం పెద్ద పడవలు అయితే వేయడం అయితే జరిగింది. సో టన్ను పడవలు అవతల లాక్కుని పక్క లాక్కుని ఇలా ట్రైల్ అయితే మనం సెట్ చేసుకుని దీని నుండి మనం పైకి అయితే వేసుకోవడం అయితే జరుగుతుంది. ఒకసారి మీరు చూడండి అండి. సో ఇదంతా వర్కింగ్ ప్రాసెస్, వర్కింగ్ ప్రోగ్రెస్ అండి ఇదంతా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక అవగాహన ఉంటుంది కొత్త రైతుల కోసం. ఆల్రెడీ మేధావులకి మనం చెప్పాల్సిన అవసరం లేదు, దీనికంటే బాగా చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి. సో వాళ్ళకి అవసరం లేదు. ఏంటంటే కొత్త వాళ్ళ కోసం ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో నేనైతే చెప్పడం అయితే జరుగుతుందండి. సో పట్టుబడి అయితే మనం అంతా అలా పట్టడం అయితే జరిగింది. పట్టుబడి పట్టేసిన తర్వాత మనకి ఐస్ ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత మనది వచ్చేసరికి మొత్తం క్యాష్ బేరం అండి మనం ఇచ్చింది కూడా. సో మనం మంచి రేట్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అవన్నీ మనం పబ్లిక్ చేయకూడదు, అందుకే నేను చెప్తే ఎవరికైనా కావాలంటే పర్సనల్గా నాకు కాల్ చేసినట్టయితే నేను చెప్పడం అయితే జరుగుద్ది. అందులో ఇబ్బంది అయితే ఏం లేదు. సో దాని మూలంగా అయితే నేను చెప్పట్లేదు. ఇంకొక విషయం, సో మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మింగ్. సో ఇంకొక ఏదైనా విషయం ఏదో చెప్పాలనుకున్నా మర్చిపోయాను, గుర్తులేదు. సో గుర్తొచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా అయితే నేనైతే చెప్పడం అయితే జరుగుద్ది. ఒకటి చేపల చెరువులు కాడ ఎవ్రీడే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది.
ఇది మాత్రం మీకు మరీ చెప్తున్నాను. ఈ రోజు ఒకటి మీరు చూస్తే పంగాసు పిల్ల వేసిన గాడి నుంచి పంగాసు పట్టుబడి వరకు నేను వీడియోలు పెట్టానండి. ప్రతిరోజు ఒక ఎక్స్పీరియన్స్. ఒక గంటన్నరకి అయితే చూస్తే అంత మాత్రం తెలియదు చేపల చెరువు చేయాలనుకున్నప్పుడు. మీరు చూస్తే 8 నెలల పాటు నేను చేస్తే తీసిన మిడిల్ అది. సో నేను చేసిన పడ్డ కష్టం 8 నెలలు. ఆ 8 నెలల కష్టం ఒక రోజులో అయితే రావడం అయితే జరుగుద్ది. ఆ ఒక రోజు ఖర్చు ఉంటుంది. కిలకలాడిపోతారు జనం. ఒక 10-20 మంది మనుషులు ఉంటారు. వలోళ్ళు, ప్యాకింగ్ వాళ్ళు. మనం ఒక చేపల చెరువు చేసే ఒక రైతు 100 మందిని బతికిస్తారండి. ఆ రోజు 20 మంది మనుషులు, తర్వాత కొనేవాళ్ళు, ఎక్స్పోర్ట్ వాళ్ళు, ఇవి వాళ్ళు ఒక 100 మందికి మనం ఉపాధిని అయితే ఇవ్వగలిగాం ఒక రోజు చేపల చెరువు ఒకళ్ళు చేయడం మూలంగా. సో 10 మంది చేయండి. లాసులు ఉంటాయి, లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో నచ్చిన చేప చేయండి. ఉద్యోగాలు రావు, ఉద్యోగాలు లేవు. బీటెక్ చేసి నేను చేపల చెరువులు చేస్తున్నా. ఈడు చేపల చెరువు చేయగలరా అని అన్నారు చాలా మంది. కానీ అయినా సరే నేను చేసి చూపించగలిగాను. ఎవరు అటు పట్టాడరా ఈ రోజు అని. లాసా లాభం అనేది సెకండరీ, చేసామా లేదా. సో డెఫినెట్లీ ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.